హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. బాగున్నారా అండి? ఓకే అండి. ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. హాయ్ అండి, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఓకే అండి, ఈరోజు సంతామూర్తి దగ్గరికి వెళ్తున్నామండి. 2-3 డేస్ బ్యాక్ హైదరాబాద్ వచ్చామండి. నేను మా హస్బెండ్ శ్వేత, మా పాప శ్వేత వాళ్ళ ఇంటికి వచ్చాము. ఈరోజు సంతామూర్తిని చూడాలని రెడీ అయ్యామండి. లంచ్ చేసాము. ఆఫ్టర్నూన్ 3 అయిపోయింది. ఇప్పుడు వెళ్తున్నామండి. 30 minutes ఉంటుందంట. ఓకే అండి, కార్లో కలుసుకుందాం. ఓకే అండి, వెళ్తున్నాం. చూడండి, దగ్గర వచ్చేసాము. ఇక్కడ కోకాపేట నుంచి 30 minutes అవుతుందండి. చూడండి, అక్కడ కనబడుతుంది టెంపుల్ లాగా. చూడండి, అదేనండి సంతామూర్తి. శంషాబాద్ దగ్గర ఉంటుందండి. అందరికి తెలిసిందే కదా. చాలా కార్లు వచ్చాయండి. వివిధ ప్రదేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వస్తాయంటండి. అందుకొరకే దీనికి మంచి గుర్తింపు ఉందండి. సంతామూర్తి ఫేమస్ అయిపోయింది. 200 ఈచ్ ఎవరి వన్ 200 అండి ఫీజ్ టికెట్. ఓకే అండి, ఈ వీడియో చూడండి. ఇదనే టెంపుల్లోకి వెళ్తున్నామండి. ఇప్పుడే ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తున్నాము. చుట్టూరా గ్రౌండ్ ఉందండి, చాలా పెద్దగా ఉంది. 300 acres ప్లేస్ అంటే అది. చిన్న కార్లు చాలా వచ్చాయండి. వివిధ రాష్ట్రాల నుంచి, ప్రదేశాల నుంచి వచ్చాయండి. పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు, పొడవుగా తోట ఉందండి. చాలా ప్లేస్లో చిన్న కుటీరం లాగా కూడా ఉన్నాయండి. వెళ్తున్నాము. చూడండి, లోపల టికెట్స్ 200 అండి. ఎవరీ వన్ ఈచ్ 200. ప్రతి ఒక్కరికి 200 అండి. ఓకే అండి, చిన్న చిన్న ప్లాంట్స్ చాలా ఉన్నాయండి. తోటలాగా ఉంది. ఫ్లవర్స్ తోటి నిండి ఉంది. చాలా ఆహ్లాదకరంగా ఉందండి. ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఇక్కడ మా పాప చెల్లి అక్కడ కనబడుతుంది. చూడండి, సంతామూర్తి అంటేనే అందరు సమానం అండి. ఇక్కడ తినుబండారాలు మరియు పానీయాలు ఏవి తేవద్దని రాసిందండి. నాట్ అలౌడ్ అని ఇక్కడ బోర్డు కూడా రాసిందండి. ఆంక్షలు చాలా ఉన్నాయి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా లోపలికి వెళ్ళాలండి. బయటనే చెప్పులు విడవాలని ఉంది. మొబైల్స్ అలో లేదండి. చాలా పెద్ద ప్లేస్ అండి. ఇక్కడ మొత్తం సెక్యూరిటీ చాలా బాగుందండి ఇక్కడ. ఓకే, మీకు కూడా నచ్చితే అందరు వెళ్ళి రండి. ఇదిగోండి, పూల తోటలాగా ఎలా ఉందో. కార్పెట్, కాళ్ళు మంట పుట్టకుండా కార్పెట్ వేసారండి బండల మీద. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లోపలికి వెళ్తున్నామండి. ఎండ చాలా ఉందండి. అందుకొరకే కనబడట్లేదు. మొబైల్స్, ఫోన్స్ తీయడానికి రావట్లేదు. అలాగే తీసామండి వీడియో. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సంతామూర్తి కనబడుతున్నాడు చూడండి. మేము ఫోటో దిగుతున్నామండి ముగ్గురం.
మా అమ్మ నేను చెల్లెలు. అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడండి, గడ్డవ స్వామి. బ్యాగులు కూడా పెట్టాలన్నా? లోపలికి వెళ్తున్నామండి. ఇంకా ఇక్కడ మొత్తం విశాలమైన రోడ్స్ ఉన్నాయి. లోపలికి ప్రవేశం పోతున్నాం అండి. అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం లాగా ఉందండి. దూరంగా ఉన్నాం కదా, సరిగ్గా కనబడట్లేదండి. ఏనుగులో విగ్రహాలు ప్రతి బాగా మంచిగా చెక్కిన శిల్పాలు ఉన్నాయండి. ఏనుగువి రాతి శిల్పాలు లాగా ఉన్నాయండి. చాలా బాగున్నాయి ఏనుగులు. మేము వెళ్ళే వరకు 4:30 అయిందండి. 4 అయిందండి. ఏనుగులు మాత్రం చాలా బాగున్నాయండి. ప్రతి ఒక్క గోపురానికి ఏనుగులు ప్రతిష్టాపన ఉంది. విగ్రహాలు చెక్కిన శిల్పాలు లాగా ఉన్నాయండి. 4 ఎలిఫెంట్స్ చాలా బాగున్నాయని చెప్తున్నాను. అదే ఫోటో కూడా దిగామండి ఏనుగుల దగ్గర. చాలా అందంగా ఉన్నాయి అన్నీ. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి గోపురం లాగా ఉన్న దానిలో ఏనుగు ఉంది.
మళ్ళీ వచ్చేసామండి. మేము లోపల 108 విష్ణు స్వరూపాలను బాగా దర్శించుకున్నామండి. 2 hours పట్టింది. బయటికి వెళ్ళొచ్చామండి. ఇప్పుడు వీడియో తీస్తున్నాను చూడండి. నైట్ అయ్యింది. ఎలా ఉందో చూడండి. ప్రశాంతంగా చాలా కామ్గా ఉందండి. అంతా పిల్లల అరుపులు మాత్రం వినబడుతున్నాయి. స్వామి ఇంకా స్తోత్రం వినబడుతుంది. శ్రీమన్నారాయణ స్తోత్రం వినబడుతుందండి. అంతే, చాలా ప్రశాంతంగా ఉంది. ఇదిగోండి దీపాల వెలుగులో స్వామి వెలిగిపోతున్నాడు సమతామూర్తి. చాలా ప్రశాంతంగా అనిపించిందండి మాకు. ఈ విధంగా దర్శనం అయింది. లోపల అన్ని విష్ణు స్వరూపాలండి. అన్ని రాష్ట్రాల నుంచి కేరళ, బెంగళూరు, ఇంకా చెన్నై, ఇవన్నీ విష్ణు స్వరూపాలు ఉన్నాయండి. తిరువనంతపురము, తిరుమల అన్నీ మొత్తం మన ఇండియా మొత్తంలో ఉన్న విష్ణు స్వరూపాలన్నీ ఇక్కడ ఉన్నాయండి, వెలిశాయండి. చాలా బాగా అనిపించింది. ప్రశాంతంగా దర్శనమైంది. రద్దీ కొద్దిగా తక్కువనే ఉందండి. వేరే రాష్ట్రాల నుంచి కూడా చాలామంది వచ్చారండి. అది చాలా సెక్యూరిటీ ఉంది. అన్నీ అవైలబుల్స్ ఉన్నాయండి. అందుకొరకే ఏవి తినే వస్తువులు తేవద్దని చెప్పారు. లోపల అన్నీ దొరుకుతాయి. టైంకు ఏ టైంలో పోయినా మనకేం ఇబ్బంది లేదండి. కాకపోతే నైట్ 6 వరకే టికెట్స్ ఇస్తారట అండి. అది గుర్తుంచుకొని వెళ్ళాలి. సాయంత్రం ఈవినింగ్ 6 వరకే టికెట్స్ అండి. అంతే, ఇంకేం ఇబ్బంది లేదండి. టాయిలెట్స్ అన్ని, బాత్రూమ్స్ అన్నీ, వాష్రూమ్స్ అన్నీ ఉన్నాయి. లిఫ్ట్ కూడా ఉందండి. పైన వెళ్ళే మోకాళ్ళ నొప్పులు ఉండే వారికి వెళ్ళడానికి, వృద్ధులకు, పిల్లలకు లిఫ్ట్స్ ఉన్నాయండి. చాలా ప్రశాంతంగా జరిగిందండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్. చేయండి. బయటికి వచ్చేసాం కదా, ఇప్పుడు చూడండి మంచిగా వీడియో తీస్తున్నానండి. జై శ్రీమన్నారాయణ అని స్పీచ్ వినబడుతుంది. స్వామి వారు ఎవరో మాట్లాడుతున్నారు. చిన్న జేర్ స్వామి వారి గొంతులాగానే ఉందండి. చాలా బాగా మాట్లాడుతున్నాడు. జై శ్రీమన్నారాయణ అంటున్నాడు. అందుకొరకు వీడియో తీస్తున్నానండి. శబ్దం కూడా పెట్టానండి స్లైట్గా. ఓకే అండి, అందరూ ఫోటోలు దిగుతున్నాము. మా వాడి పన్ను అండి, నామం పెట్టారు వాళ్ళు, పెట్టించుకున్నాడు వాడి ఇష్టంతో. ఓకే అండి, మా చెల్లి శ్వేత ఉన్నారు ఇక్కడ, మా పాప. ఫోటో దిగుదాం రమ్మంటున్నారు. నేనేమో వీడియో తీస్తున్నాను. పక్కకెట్టు ఫోను అని ఒకటే మొత్తుకుంటున్నారండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకేమో వీడియో అంటే ఇష్టం అండి. వీడియోని తీస్తున్నాను ఫోటో కంటే ఎక్కువగా. ఫోటోలు కూడా సరిగా దిగలేదు. ఓకే అండి, రండి. ఆగా అంటున్నానండి. చూడండి చాలా బాగుందండి, ప్రశాంతంగా. మళ్ళీ వేరే మొత్తం కంప్లీట్ అయింది. ఇంకా ఇంటికి వెళ్తున్నామండి. లాస్ట్ రోడ్డుకి వచ్చామండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్. సమతామూర్తి బాయ్. కీప్ వాచింగ్ అండి. ఇట్స్ మీ పద్మ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.